నాయుడు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నాయుడు చెప్పండి, ఒక్కసారి ప్రాబబుల్స్ చెప్పండి. బీజేపీ నుంచి విశాఖ ఎంపీ టికెట్ ఎవరెవరు ఆశిస్తున్నారు, వేరాజ్ టీడీపీ నుంచి ఎవరు ఆశిస్తున్నారు, ఎందుకు బీజేపీ ఈ సీటుకు సంబంధించి అంత పట్టుబడుతోంది చెప్పండి. బిందు బీజేపీ నుండి విశాఖ ఎంపీ స్థానాన్ని జీవీఎల్ నరసింహరావు ఆశిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుండి భరత్ ఆశిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రము గట్టిగా పట్టుబడుతుంది, ఈ స్థానాన్ని తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే బీజేపీకి విశాఖపట్నంలో గట్టి పట్టుంది. గతంలో ఎంపీగా గెలిచింది, అలాగే ఎమ్మెల్యేగా గెలిచారు, ఎమ్మెల్సీగా కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ స్థానాన్ని బీజేపీకే కేటాయించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిన్న మీడియా సమావేశం పెట్టి ఎందుకు బీజేపీకి విశాఖ ఎంపీ స్థానాన్ని కేటాయించాలనే దాని మీద వారి లెక్కలు కూడా చెప్తున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి 90,000 మెజార్టీతో విజయం సాధించారు. అలాగే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున భరత్ పోటీ చేసి 4,500 ఓట్లు తేడాతో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ మీద ఓడిపోయారు. కాబట్టి 2014లో తాము గెలిచాం కాబట్టి ఆ స్థానాన్ని తమకే కేటాయించాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో బీజేపీ గెలిచింది కాబట్టి ఈ స్థానాన్ని తమకే కేటాయించాలి, తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయింది కాబట్టి పక్కకి తప్పుకోవాలి, పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ పాటించాలని కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఎన్నికలకి చాలా సమయం ఉంది, ఇంకా సీట్లు పొత్తులో భాగంగా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కేటాయించలేదు, ఎవరికి ఏ స్థానం కేటాయించాలని దాని మీద ఇంకా కూడా ఒక క్లారిటీ రాలేదు. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో తాము మరింత పట్టుబడతాం, ఖచ్చితంగా కూడా బీజేపీ స్థానాన్ని విశాఖ స్థానాన్ని బీజేపీకే కేటాయించాలని చెప్పి బీజేపీ నేతలు గట్టిగా కోరుతున్నారు. ఇప్పటికే ఈ సీటు బీజేపీకి ఇవ్వాలని చెప్పి వివిధ సంఘాల నేతలు, బ్రాహ్మణ సంఘాలు కానీ లేదంటే వివిధ ప్రజా సంఘాలు కానీ బీజేపీ అధిష్టానానికి లేఖ రాశాయి. గతంలో బీజేపీ ఇక్కడ గెలిచింది కాబట్టి ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించాలి, కేవలం పురంధేశ్వరి బంధుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సీటు భరత్కు వచ్చేలా చేయాలన్న ఉద్దేశంతోనే గట్టిగా ఆమె బీజేపీ తరపున సీటు ఇవ్వాలని చెప్పి జీవీఎల్కి ఆమె పట్టుబట్టలేదు. బంధుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సీటుని టీడీపీకి మాత్రమే విడిచిపెట్టారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని విశాఖ ఎంపీ స్థానాన్ని బీజేపీకే కేటాయించాలని చెప్తున్నారు. ముందు నుంచి కూడా ఎవరైతే బీజేపీకి అండగా నిలబడ్డారో వారందరికీ అన్యాయం జరుగుతుంది, నిజమైన బీజేపీ వాదులకి న్యాయం జరగడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని విశాఖ ఎంపీ స్థానాన్ని బీజేపీకి కేటాయించాలని చెప్పి బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లోకేష్ కి స్వయన తోడల్లుడు కదా భరత్, సో అటువంటి ఒక కుటుంబ సభ్యుడి కోసం సీటు వదిలేసుకోవాల్సిన పరిస్థితి టీడీపీకి, దానికి మొగ్గుతుందా అనేది కూడా ఒక ప్రశ్న. ఆర్ వేరే చోట అకామిడేట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది నాయుడు? వీళ్ళు ఖచ్చితంగా లోకేష్ బంధువు కావడంతోనే భరత్, అలాగే బాలకృష్ణకు అల్లుడు, పురంధేశ్వరికి మేనల్లుడు భర్త కావడంతోనే మొదటి నుంచి కూడా ఈ సీటును తెలుగుదేశం పార్టీలో ఖాతాలో వెయ్యాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి, బాలకృష్ణ ముగ్గురు మాట్లాడుకొని బీజేపీ అధిష్టానానికి కూడా చెప్పడం జరిగింది. ఇది తమ కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ స్థానాన్ని తాము వదులుకోము, కావలిస్తే మీకు అనకాపల్లి కానీ లేదంటే విజయనగరం కానీ అరకు ఏదో ఒక స్థానాన్ని సర్దుబాటు చేస్తామని చెప్పడం జరిగింది. దీని మీద అయితే ఒరిజినల్ బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో బంధుత్వాలు పనిచేయి ఈ స్థానాన్ని తాము మొదటి నుంచి కూడా ఆశిస్తున్నాం, గతంలో గెలిచింది కాబట్టి బీజేపీ అందుకనే తాము గట్టిగా అడుగుతున్నాం. తాము 90,000 మెజార్టీతో గెలిస్తే తెలుగుదేశం పార్టీ 4,500 తేడాతో ఓడిపోయింది కాబట్టి ఈ సీటు తమకే ఇవ్వాలని చెప్పి బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బిందు ఓకే నాయుడు, సో చూడాలి ఎన్నికల గణాంకాలు పనిచేస్తాయా, బంధుత్వాలు పనిచేస్తాయా, బీజేపీ టీడీపీలో ఎవరు ఈ సీటు తగ్గించుకుంటారు పొత్తులు అనేది కూడా క్వశ్చన్ మార్క్. థ్యాంక్ యూ నాయుడు.